హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ విత్ స్వర్ణ. ఈరోజు మనము ఎంటీ బాటిల్స్ తోటి వాల్ మాస్క్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకోసం నేను ఇలా ఇంట్లో ఖాళీగా ఉండే రివైవ్ బాటిల్స్ 2 తీసుకున్నాను. మన ఇంట్లో ఉండే హెయిర్ డ్రైయర్ తోటి కొంచెం హీట్ అప్లై చేశారంటే ఈ స్టిక్కర్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో దీనికోసం నేను హోమ్ మేడ్ క్లే ఇంట్లోనే చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వాల్ పుట్టి అనేది తీసుకున్నాను నేను, ఒక 4-5 స్పూన్స్. కొంచెమే, చాలా కొంచెం ఫెవికాల్ వేసాను. యాక్చువల్గా వేయాల్సిన అవసరం కూడా లేదు. అందులో కొంచెం వాటర్ మిక్స్ చేయండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, ఎందుకంటే ఇది కలుపుతున్న కొద్దీ కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో కొంచెం వాటరే తీసుకుంటూ దీన్ని ఇలాగా కలపండి. మీరు కావాలంటే కొంచెం గ్లౌస్ లాంటివి యూజ్ చేయండి. మొత్తం ఉండలాగా అయ్యాక దీన్ని ఏదైనా ఒక ఇలా స్మూత్ సర్ఫేస్ పైన వేసుకొని మనము దీన్ని మంచిగా నీడ్ చేయండి. మధ్యలో ఎక్కడ బ్రేక్స్ కనిపించకూడదు. అంతవరకు ఒక 5-10 మినిట్స్ దాన్ని నీట్ చేసి ఒక వెట్ క్లాత్లో పెట్టుకోండి. మీరు ఎంత వర్క్ చేయాలనుకుంటున్నారో అంత క్లేని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్లే మనకి వాల్ పుట్టితో చేసాం కాబట్టి త్వరగా డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బాటిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ బాటిల్స్ మీద ఒక అమ్మాయి బొమ్మ, పళ్ళు నెత్తి మీద కప్పుకున్నట్టుగాను తలపాగాతో ఉన్న ఒక అబ్బాయి బొమ్మని నీట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ బాటిల్ కింద కర్వ్ మనకి అనుకోకుండా గడ్డంలాగా కరెక్ట్గా షేప్ కుదురుతుంది. అబ్బాయికి మీసాలు అవి చూసి పెట్టుకోవాలి. మీసం, గడ్డం అలాంటివి పెట్టుకోవాలి. నేను మార్కర్ పెన్ యూజ్ చేసి ఇది డ్రా చేసుకున్నాను. బాటిల్ మీద డైరెక్ట్గానే డ్రా చేసేసాను. జెస్సో అలాంటిది ఏమీ అప్లై చేయలేదు. ఇది అబ్బాయి, ఇది అమ్మాయి. సో మనం చేసి పెట్టుకున్న క్లే తోటి ఇప్పుడు వీటికి వర్క్ చేద్దాం. సో ముందు ముక్కు సో ఎక్సెస్ ఉన్న ముక్కు కట్ చేసి తీసేయండి. ఇలా కింది లిప్ ఇలా పెట్టాను. ఇది నోరు, ఇంకో పక్క ఇంకోసారి. ఇది ఎంత బాగా మోల్డ్ అవుతుందో చూడండి. నేను ఆ రోలింగ్ కూడా చేసుకునే అవసరం లేకుండా చక్కగా మౌల్డ్ అయిపోతుంది. ఇది గడ్డం అన్నమాట. ఇది అవసరమైతే లైట్గా వాటర్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ కాదు, స్మూత్ చేయండి. ఇలా అంతా చేసుకుంటూ మనం ఒక రకంగా ఎన్విరాన్మెంట్కి కూడా హెల్ప్ చేస్తున్నాం. ప్లాస్టిక్ ఎక్కువ గుట్టలు పడేయకుండా రీసైక్లింగ్ అన్నమాట. ఇండైరెక్ట్లీ వీఆర్ హెల్పింగ్ ఎన్విరాన్మెంట్. మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనము ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ తలపాగా అయిపోయింది. ఇప్పుడు ఐబ్రోస్. ఒక బాల్ తీసుకొని 2 ఐబ్రోస్ ఒకేసారి చేసుకోండి. సో దట్ మనకి సైజులో తేడా రాదన్నమాట. ఇలా కళ్ళు అవి కూడా చేసేసుకోండి. ఇంకా తలపాగాకి కొంచెం టెక్స్చర్ ఇవ్వండి. ఇలాగా ఈ అబ్బాయి కొంచెం రాజస్థానీ అబ్బాయి లాగా చేస్తున్నాం కాబట్టి చెవులకి రింగులు లాంటివి పెట్టండి. సో అబ్బాయి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ ఫిగర్ చేసుకున్నాం. ఈ క్లే ఇంకా డ్రై అవటం మొదలెట్టింది. సో మనం దీన్ని ఇప్పుడు త్వరగా వర్క్ చేసేసుకుందాం.
ఈ అమ్మాయికి ఇక్కడ హెయిర్ ఉంది కదా, ఫస్ట్ హెయిర్ పార్ట్ చేసేయండి. దీనిపైన పళ్ళు చేసుకుందాం. ఇది లైట్గా ఫెవికాల్ కలిసేసరికి మనకి కొంచెం వెట్గా అవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఒకవేళ క్లే డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు లైట్గా ఫెవికాల్ కానీ లైట్గా వాటర్ కానీ వేయండి. సో అది మనకి ఇంకాసేపు వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది. హెయిర్ పార్ట్ అయిపోయాక ఇలా పళ్ళుని చేసేసుకోండి. లైట్గా మనం వాటర్ అప్లై చేసుకున్నామంటే నీట్గా ఫినిషింగ్ ఇవ్వచ్చు. ఈ పళ్ళు అయ్యాక హెయిర్ చేసాం కదా, ఆ హెయిర్కి కొంచెం కటింగ్స్ పెట్టండి. ఇలాగా నైఫ్ తోటి హెయిర్ లాగా. నెక్స్ట్ ముక్కు, నోరు ఇవన్నీ కూడా క్లే తోటి చేసేసుకోండి. చిన్న పద్మం రేకులా చేస్తే మనకి కళ్ళు తయారవుతాయి. వీటన్నిటిని కూడా మనం ఫెవికాల్తో కానీ ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ అంటిస్తున్నాం. మధ్య మధ్య చెయ్యి వెట్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వండి. ఈ ఐబాల్స్ కోసం చిన్న లిడ్ ఏమన్నా తీసుకొని దానికి ఇంప్రెషన్ ఇవ్వండి రౌండ్గా. ఎంబోజ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఈ 2 బాటిల్స్ని మంచిగా ఆరనివ్వండి. పూర్తిగా డ్రై అవ్వాలి. ఇవి ఆరిపోయాయి. ఇప్పుడు వాల్ పుట్టి క్లే తోటి ఈ ఎంబోజ్ వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు వీటికి టోటల్గా కలర్ చేయాలి. ఫెవిక్రిల్ వైట్ కలర్ తీసుకున్నాను. దీంతో మనం ఇప్పుడు ఈ 2 బొమ్మలకి మాస్క్ రెండింటికి థరోగా వైట్ కలర్ అప్లై చేసేద్దాం. ఈ అమ్మాయి బొమ్మకి ఇలాగా జుంకాలు పెట్టాను. మనం మినియేచర్ ఫుడ్ చేసినప్పుడు కటోరీ చేయటం ఎలాగో చూసాం కదా, అలాగే ఏదైనా పెన్సిల్ కానీ ఇలాగా బ్లంట్గా ఉండే ఎడ్జ్ తీసుకొని ఒక బాల్ని ఇలా రోల్ చేసామంటే మనకి ఇది వచ్చేస్తాయి కటోరీలాగా బుట్టలు అనమాట, జుంకాలు. మీరు ఇదే మాస్క్ని కనుక ఇలా రివర్స్లో చేశారనుకోండి, మనం స్టిక్ చేసే పని లేకుండా ఎక్కడైనా టేబుల్ టాప్ డెకార్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాల్ మాస్క్గా చేసిన ఫేసెస్ ఇలాగా వైట్ కలర్ చేసాము. ఇవి ఆరిపోయినాయి చూసారా. మనము ఇక్కడి నుంచి కళ్ళు ఇటు నోరు అలా చేసామంటే వీటిని ఇలాగా టేబుల్ టాప్ డెకార్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇటు వైపే చేశాను కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ 2-way టేప్ ఏదైనా స్టిక్ చేసుకొని వాల్కి అంటించుకోవచ్చు. లేదా ఏదైనా వైర్ తీసుకొని బ్యాక్లో స్టిక్ చేసి దాన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ కలరింగ్ ఉంది, బాకీ ఉంది, అది ఫినిష్ చేసేద్దాం. ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఈ తలపాగాకి అంతా ఆరెంజ్ కలర్ వేసేసాను. తలపాగాకి ఆరెంజ్ వేసి లిటిల్ బిట్ వైలెట్తో డిజైన్ చేశాను. కళ్ళు, మీసం, గడ్డం ఇవన్నీ కొంచెం హెయిర్ వచ్చింది తలపాగా కింద, ఇవన్నీ బ్లాక్ కలర్ తోటి వేసుకున్నాను. ముక్కుకి ఏం కలర్ చేయలేదు, బాడీ అంతా వైట్గానే ఉంచుతున్నాం. ఇంకా లిప్స్కి రెడ్ కలర్ వేసాను. అలాగే చెవులకి ఉండే జ్యువెలరీ రింగ్స్ కూడా బ్లాక్ కలరే చేసేసాను. ఇదే విధంగా అమ్మాయి బొమ్మకు కూడా అన్నీ కలర్ చేశాను. పళ్ళుకి రెడ్ చేశాను, కొంచెం వైలెట్ బోర్డర్ వేశాను. మొత్తం ఇలాగా జ్యువెలరీ అంతా కూడా బ్లాక్ కలర్ తోటి పెయింట్ వేసేసాను. ఇప్పుడు ఈ పాపిడి బిళ్ళ, బుట్టలు వీటికి గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేశాను. డైరెక్ట్ గోల్డ్ వేసిన దానికంటే మనం బ్లాక్ చేసి దాన్ని హైలైట్ చేస్తే మనకి యాంటిక్ లుక్ వస్తుంది. అది లుక్ ఎక్కువ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నెక్లెస్లా ఉన్నదానికి ఇలాగా గోల్డ్ వేసేసాను. ఈ బుట్టలు కూడా గోల్డ్ వేసేయండి. చెవి జుంకాలు.
ముక్కు పుడక కూడా ఈ రింగ్ ఉంది కదా, ఈ ముక్కు పుడక కూడా ఇలా గోల్డ్ వేసేయండి. ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ అన్నీ చేసేసుకున్నాను. ఈ అమ్మాయి కళ్ళు ఎన్నిసార్లు చేసినా గుర్రుగా చూసినట్టే అనిపిస్తుంది నాకు. పళ్ళులో చేసుకున్న ఎంబోజింగ్ వర్క్ స్క్వేర్స్లో కొంచెం 3D అవుట్లైనర్తో డాట్స్ లాగా పెట్టాను డిజైన్. ఇది చేస్తూ ఉండగా ఐడియా వచ్చింది ఏంటంటే, ఇదే కళ్ళు మనం ఇటు నుంచి స్టార్ట్ చేసి కిందికి లిప్స్ పెట్టి ముక్కు అలా చేసామంటే ఇక్కడ గుంగట్ వచ్చేలాగా, కొంగు వచ్చేలాగా చేసుంటే మనం ఇలాగా వాల్ డెకార్ లాగా కూడా, ఇది వాల్ డెకార్ ప్రస్తుతం టేబుల్ టాప్ లాగా కూడా చేసుకుంటానికి అయ్యేది. సో ఇప్పుడు మనము ఇలాగా వాల్కి పెట్టుకుంటాం అనమాట. మీకు దీన్ని వాల్కి స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ అమ్మాయికి అంతా గోల్డ్ అది ఉంది కదా, ఈ అబ్బాయిది మీసమండ గడ్డం కొంచెం బ్రాంజ్ కలర్ తోటి హైలైట్ చేస్తాను. సో దట్ మరి అది కూడా కొంచెం ఎక్కువ కనిపించకుండా కొంచెం నేను వైప్ చేసేసాను క్లాత్తో. సో ఇదండి ఈరోజు మన DIY హ్యాండ్మేడ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వాల్ మాస్క్స్ విత్ వేస్ట్ బాటిల్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియో ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి, బట్ చూడాలనుకుంటేనే ఓపెన్ చేయండి. సో దట్ నాకు వాచ్ టైం అనేది వస్తుంది. ఓకేనా? అంటే ఇంప్రెషన్స్ అనేవి నాకు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట మీరు కంప్లీట్గా చూసారండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్. మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.